ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక మంచి హెల్తీ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. యూజువల్లీ బీట్రూట్స్ని చాలామంది కేవలం దాని కలర్ వల్లే తినడానికి ఇష్టపడరు. బట్ బీట్రూట్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 kg వరకు బీట్రూట్స్ అనేవి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీనింగ్ అనేది చేసేసుకుని 2 ఎడ్జెస్ కూడా ఇలా నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకుని పైన తోలు మొత్తం కూడా పీలర్తో పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఈ బీట్రూట్స్ తినటం వల్ల మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఇంప్రూవైజ్ ఎవరైనా కావాలి అనుకుంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో పీల్ ఆఫ్ చేసుకున్న ఈ బీట్రూట్స్ని మీరు ఐదర్ చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, నేను చేసుకున్నట్టు, ఆరల్స్ క్యారెట్ ఇలా తురుముకుంటాం కదా దాని హెల్ప్తో సన్నగా తురుముకునైనా తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఒక టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. చాలా తక్కువ ఆయిలే పడుతుందండి. చూసారు కదా, నేను కేవలం 2 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసాను. ఇందులోకి జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ పోపు మొత్తాన్ని కేవలం లో హీట్లోనే బాగా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ బీట్రూట్ ఫ్రైలో వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్నాను. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని యాజ్ ఇట్ ఈస్ ఈ పోపులోకి వేసేయాలి. మీరు బీట్రూట్ని బాయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అది గట్టిగా ఉంది కదా, ఫాస్ట్గా కుక్ అవ్వదేమో అని డౌట్ రావచ్చు. బట్ బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కేవలం లో హీట్లోనే 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మీరు ఇమీడియట్గా సాల్ట్ అనేది వేయొద్దు. సాల్ట్ అనేది ఇమీడియట్గా వేసేసినట్లయితే త్వరగా ముద్ద కట్టేస్తుంది. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి అర చిప్ప ఎండు కొబ్బరిని తీసుకుని దాన్ని రఫ్గా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కేవలం లో హీట్లోనే డ్రై రోస్టింగ్ అనేది చేసుకోండి. మనం ధనియాలు, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా యూనిఫామ్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రైయింగ్ చేసుకోవాలి. లేకపోతే ధనియాలు, జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోయి కొబ్బరి ముక్కలు అనేవి కొంచెం పచ్చిదనం అలాగే ఉంటుంది. తర్వాత ఇందులోకి పొట్టు తీయనటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకున్నాను. చెప్పాను కదండి, బీట్రూట్లో మనకి వెల్లుల్లి ఫ్లేవర్ ఎంత ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందని. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్ అని అనుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో మనం కడాయి ఈ స్టేజ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కాబట్టి హీట్గా ఉంటుంది. సో నువ్వులు వేయగానే చాలా ఫాస్ట్గా అవి చిట్పటన్ను అంటం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక 1 మినిట్ పాటు కేవలం లో హీట్లో డ్రై రోస్ట్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. మీన్వైల్ మనకి బీట్రూట్ ముక్కలు కూడా ఒక 30 to 40% కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. మీరు బీట్రూట్, పొటాటో, క్యారెట్ ఏది కుక్ చేసుకున్నా కూడా ఇమీడియట్గా పోపు వేసిన తర్వాత ముక్కలకి సాల్ట్ వేసేస్తే త్వరగా ముద్ద కట్టేస్తుందండి. ఎస్పెషల్లీ ఈ దుంపల టైప్ రెసిపీస్కి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్ అనేది వేసుకోండి. అప్పుడు మీకు కూర అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. సో సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటాయి. వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి బీట్రూట్ ముక్కలు అనేవి ఒక 70 to 80% కుక్ అయ్యి అని అనుకున్న తర్వాత మాత్రమే ఇందాక గ్రైండింగ్ చేసుకున్నటువంటి పౌడర్ మొత్తాన్ని వేసేయాలి. మనం బీట్రూట్ పీసెస్ అనేవి ఒక 70 to 80% రాకముందే మనం ఈ పౌడర్ వేసేసినట్లయితే మనకి ఆ పౌడర్ అనేది ఓవర్ రోస్ట్ అయిపోయి తినేటప్పుడు ఫ్లేవర్ అస్సలు బాగోదు. సో 70 to 80% అంటే ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది అని అనుకున్న స్టేజ్ మాత్రమేనండి. సో పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాలు లో హీట్లో కుక్ చేసుకుని రుచికి సరిపడా కారం వేసుకుని మరొక నిమిషం పాటు లో హీట్లో కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్సే. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.